వెల్కమ్ టు PM7 వార్తలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన అద్భుత ఫలితాలను అందిస్తుంది. విస్తృతంగా భారీ స్థాయిలో పెట్టుబడులను రాబట్టుతున్నారు. పలు కీలక రంగాల్లో ఆయా సంస్థలతో ప్రభుత్వ పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అనంతరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటుపై కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మనీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో పొరుగు రాష్ట్రాలు తనకు పోటీ కాదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. న్యూయార్క్, టోక్యో లేదా సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడదలుచుకున్నానని ఆయన వివరించారు. అందుకే మల్టీనేషనల్ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ, మహారాష్ట్రలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉన్నాయని, తెలంగాణ ప్రత్యేకత ఏమిటంటూ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి చక్కటి సమాధానమిచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ ఎంతో సురక్షితమైన ప్రదేశమని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అంటేనే వ్యాపారాత్మక రాష్ట్రమని, భారత్ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొలి ప్రాధాన్యత తెలంగాణ, హైదరాబాదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతో మంది నిపుణులు, అద్భుతమైన విద్యా వ్యవస్థ ఇక్కడ ఉందని, పైగా భారత్ కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయంగా అద్భుత కనెక్టివిటీని హైదరాబాద్ కలిగి ఉందని చెప్పారు. డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్ల రంగాలకు చెందిన పెట్టుబడులపై తాము దృష్టి సారించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి శ్రమిస్తున్నామని, ఈ క్రమంలోనే అధిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అప్పులను పూడ్చుకోవచ్చని చెప్పారు. ఇక మరో ప్రశ్నకు సమాధానంగా ఏపీకి హైదరాబాద్ లేదని, తమ రాష్ట్రానికి ఉందని గుర్తు చేశారు. హైదరాబాదే తన ప్రధాన బలమని తేల్చి చెప్పారు. ఐఎస్బి వంటి అత్యున్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పారు. ఒక్క అమరావతి అనే కాకుండా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి ఏ మెట్రోపాలిటన్ సిటీ కూడా హైదరాబాద్ తో పోటీ పడలేదని స్పష్టం చేశారు.